వెల్కమ్ టు జై7 టీవీ న్యూస్. ఆంధ్ర ఎవెంజలికల్ లూథరన్ చర్చ్ లో పాస్టర్లకు న్యాయం చేయాలంటూ నిరసనలు కొనసాగుతున్నాయి. జస్టిస్ ఫర్ పాస్టర్స్ పేరుతో నిర్వహించిన ఈ ఆందోళనలో పలువురు పాస్టర్లు, చర్చి సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చర్చి ఆస్తులను పరిరక్షించాలని, పాస్టర్ల హక్కులను కాపాడాలని, చర్చి పరిపాలనలో పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. సేవ్ ఏఈఎల్సీ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం, చర్చి ఉన్నతాధికారులు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని నిరసనకారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఆంధ్ర స్వార్థిక లోదరణ సంఘంలో ఎన్నికలు నిర్వహించడానికి నియమించబడినటువంటి విశ్రాంత న్యాయమూర్తులు అనధికార బదిలీలు చేస్తూ పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని గౌరవ పాస్టర్ గారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఎస్ఐల ద్వారా, సిఐల ద్వారా, ఎస్పీల ద్వారా, పోలీసుల ద్వారా నోటీసులు పంపి భయభ్రాంతులకు గురి చేసి కొంతమంది పాస్టర్ గారుల మరణానికి కూడా వారు కారణం అవుతున్నారు. కనుక వారు ఈ అన్యాయమైన అక్రమమైన బదిలీలు నిలిపివేయాలని ఈ ఏఎల్సి పాస్టర్ల ధర్నా పక్షంగా వారిని మేము కోరుకుంటున్నాం. మీకు లేని అధికారాలు ఉపయోగించి 400 మంది పాస్టర్ గారుల కుటుంబాలని అన్యాయం చేయొద్దని మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. నా పేరు కె జాన్ పాల్, శాఖమూరు. పట్టుకోమంటారా? సార్, మేము ఇక్కడ ఎందుకు ఈ విధంగా ధర్నా చేయాల్సి వచ్చిందంటే, మా ఏఎల్సీలో కొన్ని కారణాల వలన గౌరవ హైకోర్టు వారు మాకు ఒక రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి గారిని కంట్రోలర్ గా వేయడం జరిగింది. వారు సమయం లేక, ఖాళీ లేక ఒక అడ్మినిస్ట్రేటర్ గారిని అపాయింట్ చేసుకుని, అలాగే వారికి ఒక సెక్రటరీ టు కంట్రోల్ గారని పోస్టు చేశారు. అయితే మరి మా కంట్రోలర్ గారికి ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసో తెలీదో మాకు తెలియదు, కానీ 450 కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి తెచ్చి ఈ యొక్క ఏఎల్సీని చాలా దారుణంగా కుక్కల చింపిన విస్తరలా చేసి వారు ఈ విధంగా తయారు చేశారు. ఎన్నో అసందర్భ నిర్ణయాలు, విచలవిడితనంగా వారి అధికారాన్ని వాడుకుంటూ, అసలు ఎలాంటి లేని అధికారాన్ని వాళ్ళు పుణుకుపుచ్చుకుంటూ చేస్తున్నారు. కనుక వారిని తక్షణమే వారి యొక్క విధుల నుంచి తొలగించి మరొక కొత్త జడ్జి గారిని వేసి, సమయం ఉన్న జడ్జి గారిని వేసి మాకు మంచి ఎలక్షన్లు వెంటనే జరిపించాలని కోరుకుంటున్నాను. నా పేరు గోడి మోజస్ అండి, ఫార్మర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఏఈఎల్సి. నాది రాజమండ్రి గ్లోరీ ప్యారిష్. సార్, దానికి ఒప్పుకొని మీరు చెవింగ్ సార్, మీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం, మా 3 పార్టీలకి కూడా చెబుతామని చెప్పారు. అయితే 3 పార్టీలని మాత్రం సంప్రదించలేదు అడ్వకేట్లు ఎవరు కూడా. ఒక ఏలియా గారి అడ్వకేట్ మాత్రమే నో అన్నారు. కానీ బట్ తప్పనిసరి పరిస్థితుల్లో వారు కూడా అంగీకరించాల్సి వచ్చింది. ఆ పరిస్థితుల్లో ట్రాన్స్ఫర్ అయిపోయిన, రిటైర్డ్ అయిపోయిన లాస్ట్ సీజే గారు, పేరు మర్చిపోయాను, వారు మీకు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి గారిని వేస్తాము అని అంటే, అప్పుడు మన వాళ్ళు కూడా ఓకే, నో ప్రాబ్లం. అయితే అది కూడా ఎలక్షన్ నిమిత్తం. ఎలక్షన్ జెన్యూన్ గా మీకెవరికి సంబంధం లేకుండా వాళ్ళు నిర్వహించి ఒక మంచి టీంని అక్కడ పెట్టడానికి వాళ్ళు నిర్ణయం